హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు మరి ఒక దినమును అనుగ్రహించి ఈ దినములో ఆయన నామాన్ని గణపరచుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం చదువుకుందాం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవొక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, శకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నాకు రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుష్యుల సహాయము వ్యర్థం, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ఇశ్రాయేలీయులలో ఇది వరకు జయించని ప్రాంతములను జయించుటకు దేవుడు కృప చూపాడు. క్రొత్త స్థానములను జయించినప్పుడు పాత స్థానములను మరచిపోకూడదు. దిగ్విజయముగా ముందుకు సాగవలెను. ఆత్మ సంబంధమైన పరిస్థితిని సరిచేసుకొనవలెను. అకస్మాత్తుగా జరిగే సంఘటనలు మనలను కలవరపరుస్తాయి. దావీదు దేవుని పనిలో ఉన్నాడు. దావీదు దేవుని దగ్గరకు వెళ్ళి పరిస్థితిని దేవునికి వివరించాడు. దేవుని కొరకు క్రొత్త ప్రాంతములను సంపాదిస్తున్నాడు. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుని మహిమను అన్యజనులకు చూపించాలి. దేవుని పేరు గౌరవము, దేవుని రాజ్యమైన ఇజ్రాయెల్ రాజ్యమును దేవుని నామ ఘనత కొరకు దేవుడే కాపాడును. దావీదు తన ఆశలన్నింటినీ దేవునిపైనే ఉంచాడు. మన బలహీనతలను బట్టి దేవుడు సరిచేయగలడు. దావీదు నమ్మకముతో నీ కుడి చేత రక్షించి మాకు ఉత్తరమిమ్ము. ప్రార్థన విని పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. మన పరిస్థితులను సాతానుడు దెబ్బ కొడుతుంటే ఎంత భీకరముగా పోరాడినా దేవుడు మనలను తన కృపతో నింపి తన చిత్తము జరిగించునుగాక. శత్రువు జయించినట్లు కనబడతాడు, కానీ అంతిమ విజయము దేవుని ప్రజలదే. విజయమందు మరణము మృంగివేయబడింది. ఓటమిగా కనబడుతున్న దానిని దేవుడు విజయముగా మారుస్తాడు. దేవా, నీకు స్తోత్రము. చీకటిలో వెలుగు పుడుతుంది, ఓటమి నుండి విజయం వస్తుంది. సుక్కోతు, గిలాదు, మనష్షే, ఎఫ్రాయిము, షెకెము ఈ ప్రాంతములను జయించి స్వాధీనము చేసుకోవాలి. మోయాబు, ఎదోము, ఫిలిష్తియా దేశములను శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయము వ్యర్థము, మమ్మను గూర్చి ఉత్సాహధ్వని చేయుము అని దేవుని మీద ఆనుకొని దేవుని గణపరుస్తున్నాడు దావీదు. ఆత్మ సంబంధమైన యుద్ధమును ఆత్మ సంబంధంగానే చేయాలి. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. దేవుడి సింహాసనంపై అసురుడై ఉన్నాడు. మా శత్రువులను అనగద్రొక్కుము. శత్రువు పారిపోయేంత వరకు దేవుడు తరుముతూనే ఉండునుగాక. మనలను ఎన్నడూ విడివని ఎడబాయని తన ప్రజలకు జయం అనుగ్రహించువాడు మహిమ పొందునుగాక. దేవునికి స్తోత్రం. వాక్యముతో మన హృదయములను నింపుకొని దేవుని గణపరచుదాం. స్తుతియాగం అర్పించి ప్రభు నామాన్ని హెచ్చించుదాం. స్తుతియాగము కొరకు నాతో ఏకీభవించండి. ఆదరించు వాడవైన దేవా యేసయానికి స్తోత్రం. అసూయ చేత అప్పగింపబడిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అసూయను అంతం చేసిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అగ్నికి మైనం కరుగునట్లుగా పర్వతాలను కరిగింపజేయు దేవా యేసయానికి స్తోత్రం.
అగ్ని జ్వాలలు పుట్టించే దేవా యేసయానికి స్తోత్రం. అందరిలో వ్యాపించి ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. అందరిలో జ్యేష్ఠుడవు దేవా యేసయానికి స్తోత్రం. అందరిలో శ్రేష్ఠుడవు దేవా యేసయానికి స్తోత్రం. అత్యద్భుత గుణ విశిష్టుడవైన దేవా యేసయానికి స్తోత్రం. ఆద్యంతమునయున్న దేవా యేసయానికి స్తోత్రం. అరణ్యములో అడవి మృగములలో ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. అరణ్య ప్రదేశంలో ప్రార్థించిన దేవా యేసయానికి స్తోత్రం. ఆలయములో ఆలకించే దేవా యేసయానికి స్తోత్రం. ఆలయమును శుద్ధీకరించిన దేవా యేసయానికి స్తోత్రం. అడిగితే ఇచ్చే దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అడుగుపెట్టి ప్రతి స్థలమును అనుగ్రహించే దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అపవాది చేత శోధింపబడిన దేవా యేసయానికి స్తోత్రం. అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన దేవా యేసయానికి స్తోత్రం. ఆర్భాటముతో పరము నుండి రానయ్యున్న దేవా యేసయానికి స్తోత్రం. అసాధ్యమైనది ఏదియూ లేని దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అసాధ్యములను సుసాధ్యముగా చేయు దేవా యేసయానికి స్తోత్రం. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించే దేవా యేసయానికి స్తోత్రం. ఆహారమును పానమును దీవించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అధిక బలమును కలుగజేయు దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు ప్రభు మనల్ని తన కృపలో బలపరిచినందుకు, మన స్తుతియాగం అంగీకరించి తన సహాయం అందిస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. దేవా, పరిశుద్ధత తోడని నీవు మాట ఇచ్చావు ప్రభువా, అందుకే నిన్ను స్తుతిస్తున్నాము దేవా. సింహాసనాసీనుడవైన దేవా, నీ పరిశుద్ధత మాకు ఎన్నటెన్నటికీ అనుకూలంగా ఉండునట్లుగా నా ప్రభువా, పరిశుద్ధుడైన నిన్ను గణపరచుటకు, పరిశుద్ధత కలిగిన వారంగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. దేవా, నీ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయుటకు కృప చూపుము. మాకిచ్చిన శ్రేష్టమైన వాటిని చిన్న అలసత్వము ద్వారా పోగొట్టుకుంటున్నామేమో దేవా, క్షమించు క్షమించు దేవా. నాయనా, మీకు స్తోత్రం. మేము మీ యందు దృష్టి నిలిపి మా తప్పును సరిచేసుకుని నీ వైపు చూడగలుగుటకు, విశ్వాసంతో ముందుకు సాగగలుగుటకు కృప దయచేయము దేవా. పరిస్థితుల మధ్య చిక్కుబడినప్పుడు పరిగెత్తి మీ వైపుకు వచ్చి మీ పాదముల దగ్గర కనిపెట్టి మీకు వివరించినప్పుడు శత్రువు మీద అత్యధిక విజయం దయచేస్తున్న దేవా, నీ మాటలను బట్టి ప్రతి వారిని ధైర్యపరచండి దేవా. ఈ దినమంతా మాతోనే ఉండండి ప్రభువా. మీ నామమును మహిమపరచుటకు కృప దయచేయము. మిమ్మల్ని ఆరాధించే నడిపింపు, భద్రత మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ ప్రార్థనలో మాతో ఏకీపిస్తున్న వారిని బలపరచండి. అనుదిన వాక్యమును ఆశీర్వదించి నీ ప్రజలకు నీ వాక్యము ద్వారా బలపరచి నీ అభిషేకంతో నింపుము దేవా. శ్రేష్టమైన ఆశీర్వాదంతో నడిపించుము తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి సమయంలో నీ మాట చొప్పున బలపరచుము యేసయ్యా. నీకు స్తోత్రం దేవా. మమ్మను క్షమించి నాయనా నీ కృపల భద్రపరచుము. నిన్ను నమ్మి నీతోనే నడుస్తున్న మీ బిడ్డలను తలగా ఉంచుము దేవా. నీకు స్తోత్రం తండ్రి. దేవా, నీ ప్రజలను అంతకంతకు నా ప్రభు ఆశీర్వదించుము. అనేక తంత్రముల చేత పడగొట్టాలని చూస్తున్న సాతాను క్రియలను కూల్చుటకు మా ధ్వజము ఎత్తుచున్నాము దేవా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. సాతాను కుతంత్రములను పడగొట్టుటకు కృపచూపుము దేవానికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గల వారికి ప్రార్థన ఆయుధము అనుగ్రహించుము దేవానికి స్తోత్రం. సాతాను అన్యాయమును నాశనమును ఈ లోకములో కోటలుగా కొడుతున్నాడు ప్రభువా. వాటిని పడగొట్టుటకు దేవుని సన్నిధిలో కూర్చుని ధ్వజము ఎత్తి కూలగొట్టుటకు కృపచూపుము దేవా. దేవానికి స్తోత్రం 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 తండ్రి. దినదినము నా ప్రభా కుటుంబములు, సంఘము నీ పనిలో విస్తరించుటకు సహాయం చేయండి తండ్రి. యేసయానికి స్తోత్రం 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 ప్రభువా. అనేకులు విమోచింపబడినట్లు యేసు రక్తంతో రక్షించుము దేవా. కృపలో నుండి తొలగిపోకుండానట్లు నీ సహాయము దయచేయము దేవా. దేవా, నీ కుడి చేత నీ ప్రజలను పట్టుకొనుము దేవా. మా మూలుగును విని విడుదల దయచేయము. ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటింపబడాలని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి మానవుడు పాపి అని గ్రహించుటకు కృప దయచేయము. పాపుల రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువును అనేకులు పొందుకొందురుగాక. పాపము నుండి విడిపింపబడి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని అనేకులు హృదయంలో యేసును చేర్చుకుని ఈ లోక మాలిన్యము నుండి, పాప భారము నుండి విడిపింపబడుదురుగాక. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. దేవా, మీ అగ్నితో మీ పిల్లలను పరిశుద్ధపరచండి. దయతో కప్పండి ప్రభువా. ఆత్మీయ ఆశీర్వాదములతో, ఉన్నతమైన అనుభవములతో నడిపించుము దేవా. మా దేశమంతా నీ చేతిలో ఉండునుగాక. మా దేశ ప్రజలు, నాయకులు పరలోక రాజ్యములో ఉందురుగాక. యేసయ్య గొప్ప దేవుని సాక్షులుగా ఉందురుగాక. నీ నామములో ప్రార్థించి సూర కార్యములు చూసినట్లుగా కృప దయచేయము దేవా. ఎటువంటి కొరతలు లేమి కలిగిన
వారిని దర్శించుము దేవా. నీ సహాయము సమృద్ధిగా అనుగ్రహించుము. ఆత్మలో బలపరచుము, ఆత్మలో వర్ధిల్లునట్లుగా అభిషేకించుము దేవా. పగలు రాత్రి నీ సన్నిధిలో బహుబలముగా ప్రార్థించుటకు ప్రార్థనాత్మతో నింపుము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.